హలో వ్యూవర్స్. సుమన్ ఇప్పటి వారికి ఆయన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విలన్గా మాత్రమే తెలుసు. 90లలో ఆయన ఒక మీడియం రేంజ్ హీరోగా తెలుసు. కానీ 80లలో మాత్రం సుమన్ అంటే మాస్ అండ్ యాక్షన్ మూవీ లవర్స్కు పండగ. ఆయన అప్పట్లో ఒక సూపర్ స్టార్. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఇప్పటికీ టాలీవుడ్ సూపర్ స్టార్స్లో ఒకరిగా వెలుగొందుతూ ఉండేవారు. ఆయన గురించి గుర్తొచ్చినప్పుడల్లా పాపం సుమన్ అని అనిపిస్తూనే ఉంటుంది. తమిళ్లో మొదటగా హీరోగా సక్సెస్ అయి తెలుగులో 1982లో ఎంటర్ అయి కేవలం 2 ఏళ్లలోనే సూపర్ స్టార్ అనే ట్యాగ్ సంపాదించాడు సుమన్. ఫైట్స్ లో కొత్త ట్రెండ్ సృష్టించి యాక్షన్ మూవీస్ ని ఇష్టపడే వారికి ఆరాధ్య దైవమయ్యారు. వందల అభిమాన సంఘాలున్న ఆయనకు లేడీస్ లో కూడా ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉండేది. అప్పటికి చిరంజీవి ఖైదీతో స్టార్ హీరో అయ్యారు. దాంతో చిరంజీవి సుమన్ మధ్య పోటీ ప్రారంభమైంది. ఇద్దరు కుర్రాళ్ళు అవడం, అన్ని విభాగాల్లోనూ అద్దరగొట్టడం వల్ల వీరి మధ్య ఒక టైంలో విపరీతమైన పోటీ ఏర్పడింది. మధ్యలో బాలయ్య కూడా రావడంతో ముగ్గురు టాలీవుడ్ ని ఏలేస్తారు అనుకున్నారు. 1985 టైంకు సుమన్ రెమ్యూనరేషన్ 5 లక్షలు. అప్పటికి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, శ్రీదేవికి మాత్రమే అంత రెమ్యూనరేషన్ ఇచ్చారు. ఆయన డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కట్టేవారు. పెద్ద పెద్ద తెలుగు, తమిళ్ డైరెక్టర్స్ ఆయనతో మూవీ చేయాలని స్వయంగా అడిగారు. చెన్నైలో ఆయన ఇంటికి రోజు వందల మంది అభిమానులు వస్తూ ఉండేవారు. అలాంటి స్టార్ కి సడన్ గా ఒక విపత్కర పరిస్థితి వచ్చింది. అది అలాంటిది ఇలాంటిది కాదు, తన కెరీర్ నే తలక్రిందులు చేసేంత సమస్య. తనని వ్యక్తిగత కసితో కొంతమంది కుట్ర పన్ని గూండాగిరి అండ్ బ్లూ ఫిల్మ్ కేసులో ఇరికించారు. అదంతా ఈ మధ్య సుమన్ వివరంగా చెప్పేశాడు. బెయిల్ కూడా రాకుండా చేసిన ఆ కేసు వల్ల 4 నెలల దుర్భర జైలు జీవితం గడపాల్సి వచ్చింది సుమన్. అప్పుడే ఇండస్ట్రీ ఎలా ఉంటుందో ఆయనకు అర్థమైంది. 4-5 తప్ప మిగతా ఎవరూ ఆయనకు సపోర్ట్ చేయలేదు. దీంతో సుమన్ ఇంకా మానసికంగా కుంగిపోయారు. తాను జైలు నుండి బయటకు వచ్చినా సరే ఏదో గిల్టీ ఫీలింగ్ తో అందరూ ఆయన్ను చూసేవారు. అప్పటి వరకు ఆయన డేట్స్ తీసుకున్న నిర్మాతలు, ఆయనతో పని చేద్దామనుకున్న డైరెక్టర్లు అన్నీ క్యాన్సిల్ చేసుకున్నారు. సుమన్ పై ఉన్న నింద నిజమే అని చాలా మంది నమ్మేవారు. కొంతమంది దీని వెనుక సినిమా పెద్దలున్నారని పుకార్లు పుట్టించారు. ఆ పుకార్లలో చిరంజీవి గారి పేరుండేది. కానీ సుమన్, చిరంజీవి ఇద్దరూ మంచి స్నేహితులు. ఆయనపై బ్లూ ఫిల్మ్ కేస్ ఎంత నిజమో చిరంజీవిపై ఉన్న ఆరోపణ కూడా అంతే నిజం. జైలు నుంచి వచ్చాక ఆయన చేసిన మూవీస్ కి అంతకు ముందులా క్రేజ్ లేకపోవడంతో ఆయన రెమ్యూనరేషన్ తగ్గిపోయింది. దాంతో డబ్బు కోసం వచ్చిన ప్రతి సినిమా ఒప్పుకొని హిట్స్ అండ్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా మూవీస్ చేసుకుంటూ పోయారు సుమన్. అలా హీరోగా తన క్రేజ్ తగ్గుతూ వచ్చింది. చిరంజీవి, బాలకృష్ణలతో సమానంగా ఉంటాడు అనుకుంటే కనీసం వారికి దగ్గరలో కూడా నిలవలేకపోయాడు. నాగార్జున, వెంకటేష్లు హీరోలుగా సక్సెస్ అయ్యాక ఇక సుమన్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. వెంకటేష్ తో కలిసి కొండపల్లి రాజా మూవీలో ఒక సైడ్ హీరోగా నటించారు సుమన్. అలా చివరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొంతకాలానికి విలన్ గా మారిపోయారు అలనాటి సూపర్ స్టార్ సుమన్. చేయని తప్పుకి బలైపోయి ఆ బాధలో కెరీర్ ని సరిగ్గా ప్లాన్ చేసుకోలేక ఫేడౌట్ అయ్యారు సుమన్. తన కథ, వ్యధ వింటే ఎవరైనా అయ్యో పాపం అనక మానరు.